హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ చూద్దాం. ఇది జనరల్‌గా అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. రియల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. సో, ఇక్కడేంటంటే ఇంటర్వ్యూ క్వశ్చన్‌లో ఏం చేశారంటే, వాళ్ళు ఒక స్ట్రింగ్ ఇచ్చారనమాట. ఓకే. స్ట్రింగ్ ఇచ్చారు. కానీ వర్డ్స్ ఎలా సెపరేట్ చేశారంటే, స్పేస్ సెపరేట్ చేయకుండా ఒక స్పెషల్ క్యారెక్టర్‌తో సెపరేట్ చేశారనమాట. ఆ స్పెషల్ క్యారెక్టర్స్ ఏంటి అంటే, హైఫన్, కామా, హైఫన్, ఫార్వర్డ్ స్లాష్, డాట్. సో, ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ వాడుకొని వాళ్ళు ఒక సెంటెన్స్ అనేది బిల్డ్ చేశారు. అదేంటంటే, హాయ్ కోడ్‌నేత్ర యూజర్ హౌ ఆర్ యూ? ఓకే. ఈ వర్డ్స్ ఎలా వచ్చి సెపరేట్ అయ్యాయంటే స్పెషల్ క్యారెక్టర్స్ వల్ల. ఓకే. సో, మనకు అవుట్‌పుట్ ఎలా ఉండాలంటే, ఆ వర్డ్స్ అనేవి రివర్స్ అవ్వాలి. కానీ స్పెషల్ క్యారెక్టర్ అనేది రివర్స్ అవ్వకూడదనమాట. సేమ్ ప్లేస్‌లో ఉండాలి. అంటే చూడండి ఇక్కడ. సో, ఇక్కడ చూస్తే యూ అని ఉంది ఎండ్‌లో. వర్డ్ అనేది రివర్స్ అయితే యూ ఎక్కడికొస్తుంది మనకి? ఫస్ట్‌కొస్తుంది. సో, మనకి యూ ఫస్ట్ వచ్చింది. కానీ స్పెషల్ క్యారెక్టర్ చూస్తే మనకి ఏదైతే ఫస్ట్‌లో స్పెషల్ క్యారెక్టర్ ఉందో, అదే స్పెషల్ క్యారెక్టర్ మళ్ళీ రిపీట్ అయిందనమాట. సిమిలర్‌గా ఆర్ ఉంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ అండ్ ఇక్కడ ఏమైంది లాస్ట్‌లో నుంచి ఇక్కడ ఆర్ వచ్చింది. అండ్ దీని స్పెషల్ క్యారెక్టర్ హైఫన్ అయితే ఇక్కడ హైఫన్ వచ్చింది. సిమిలర్‌గా ఇక్కడ మనకి హౌ ఉంది. తర్వాత ఈ స్లాష్ ఉంది. సో, అలాగా మనం ప్రతి వర్డ్‌ని మనం ఏం చేయాలంటే అక్కడి నుంచి వర్డ్‌ని రివర్స్ చేయాలి. స్పెషల్ క్యారెక్టర్‌ని అంతే ఉంచాలి. ఓకే. సో, ఇది ఎలా సాల్వ్ చేద్దాం? నేనైతే 2 అప్రోచెస్ చెప్పగలను. ఓకే. బట్ వన్ ఆఫ్ ద బెటర్ వే రికర్షన్. సో, అది ఈజీగా అయిపోతుంది. అది కూడా చెప్తాను. అది సెకండ్ హాఫ్‌లో చెప్తా. ఫస్ట్ ఐటరేటివ్ మెథడ్‌లో ఎలా చేయాలో చెప్తాననమాట. జనరల్‌గా అందరికి తెలిసిన మెథడ్ అనమాట. ఐటరేటివ్ మెథడ్ అనేది. సో, ఫస్ట్ దాంట్లో ఎలా చేయాలో చెప్తాను. ఓకే. సపోజ్ ఇదే మీకు ఇచ్చిన ఇన్‌పుట్ అనుకోండి. ఇన్‌పుట్ ఇస్తే మీరేం చేస్తారంటే ఫస్ట్ దీంట్లో ఉన్న వర్డ్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఓకే. సో, దీంట్లో ఉన్న వర్డ్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. హాయ్. సో, నేను అన్ని తీసుకోవట్లా. జస్ట్ ఫస్ట్ 4 తీసుకుంటున్నా. కోడ్ నేత్ర యూజర్. ఓకే. నేను ఫస్ట్ 4 తీసుకుంటున్నా ప్రస్తుతానికి. సో, నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈ వర్డ్స్ ఎలా వస్తాయి అంటే మీరు ఐటరేట్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే. ఐటరేట్ చేసుకుంటూ వెళ్లి ఎక్కడైతే మీకు స్పెషల్ క్యారెక్టర్ వస్తుందో అప్పటిదాకా ఉన్న రేంజ్ అంటే స్టార్టింగ్ రేంజ్‌ని ఒక వర్డ్ చేయండి. ఓకే. అంటే ఏంటి అంటే మీరు ఐటరేట్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారనుకోండి. మీకు ఎప్పుడైతే స్పెషల్ క్యారెక్టర్ తెలుస్తుందో దానికంటే ముందంతా ఒక వర్డ్ అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. మళ్ళీ మీకు స్పెషల్ క్యారెక్టర్ తెలిస్తే ఇదంతా ఒక వర్డ్. ఓకే. అలాగా మీరు స్ప్లిట్ ఫంక్షన్ కూడా వాడుకోవచ్చు. మీకు రెజెక్స్‌లో స్ప్లిట్ ఉంటుంది. నార్మల్ స్ప్లిట్ అయితే వర్క్ అవ్వదు. పైథాన్ స్ప్లిట్, రెజెక్స్‌లో స్ప్లిట్ ఉంటుంది. ఓకే. ఆర్‌ఈ డాట్ స్ప్లిట్ అని ఇచ్చేసి మీరిక్కడ ఏమి ఇస్తారంటే మీరు ఏ ఏ వాటితో స్ప్లిట్ చేయాలని మొత్తం ఇచ్చేస్తారు అవి. నెక్స్ట్ మీ సెంటెన్స్ అనేది ఇక్కడ ఇస్తారు. సో, అప్పుడు ఏమవుతుందంటే మీకిలా లిస్ట్ అనేది ఒక అవుట్‌పుట్‌గా వస్తుందన్నమాట మీకు. ఓకే. అది ఆర్‌ఏ డాట్ స్క్రిప్ట్ ఉంటుంది. పైథాన్ ఇన్‌బిల్ట్ స్క్రిప్ట్ ఫంక్షన్ అయితే దీనికి వర్క్ అవ్వదు. అది ఓన్లీ సింగిల్ క్యారెక్టర్‌కే వర్క్ అవుతుంది. ఓకే. సో, ఇలా వర్డ్స్ వచ్చినాక మళ్ళీ సిమిలర్‌గా నేనేం చేస్తానంటే, ఇలాగే సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ ఏమైతే ఉండేవో దాన్ని మళ్ళీ నేను తీసుకుంటానన్నమాట. సో, ఫస్ట్ నాకేముంది? కామా ఉంది. నెక్స్ట్ హైఫన్ ఉంది. నెక్స్ట్ ఫార్వర్డ్ స్లాష్. నెక్స్ట్ మళ్ళీ నాకేముంది? కామా ఉంది. సో, ఈ రెండిటిని ఒక 2 లిస్ట్‌గా తీసుకుంటున్నా. సో, ఎస్1, ఎస్2గా. ఇప్పుడు నేను జాయిన్ చేసేటప్పుడు ఏం చేస్తా అంటే, ఎస్1ని రివర్స్ చేస్తా. ఎస్1ని ఎలా చేస్తా అంటే, రివర్స్ చేస్తా. యూజర్, నేత్ర, కోడ్, హాయ్. ఓకే. ఇప్పుడు నేను యూజర్ రివర్స్ చేశా. ఇప్పుడు నేను ఎలా జాయిన్ చేస్తానంటే, ఒక ఇండెక్స్ దీని నుంచి తీసుకుంటే, ఇంకో ఇండెక్స్ దీని నుంచి తీసుకుంటా. అంటే ఎలా ఉంటుందంటే అది యూజర్ అండ్ నెక్స్ట్ ఏం తీసుకుంటా? నేను కామా తీసుకుంటా. నెక్స్ట్ ఇక్కడ దీంట్లో వర్డ్ తీసుకుంటే నేత్ర తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాను? హైఫన్ తీసుకుంటా. నెక్స్ట్ ఇక్కడ కోడ్, ఫార్వర్డ్ స్లాష్. నెక్స్ట్ ఇక్కడ హాయ్ అండ్ ఫైనల్‌గా ఇక్కడ నేను వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇక్కడ కామా ఉంది. ఓకే. ఇలా కామా తీసుకుంటానన్నమాట. ఇది సిమిలర్‌గా పైదానికే రిలేటెడ్‌గా ఉంటుంది. సో, సేమ్ ఇదే అవుట్‌పుట్. మనం ఇది ఐటరేటివ్ మెథడ్ అన్నమాట. ఇది కూడా మీకు సొల్యూషన్ వస్తుంది. బట్ ఈస్ ఎ ఐటరేటివ్ మెథడ్. దీంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి దీనివల్ల. సో, అది కూడా మీకు డిస్కస్ చేసి చెప్తాను ఎట్ ద ఎండ్. మీరు ఇప్పుడే తెలుసుకోవచ్చు అనుకుంటే మీరిక్కడ సపోజ్ 2 ఫార్వర్డ్ స్లాష్ పెడితే ఎలా సాల్వ్ చేయాలో కూడా ఆలోచించండి. సో, అదొక హింట్. ఓకే. ఇది వన్ మెథడ్ అన్నమాట. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఏంటి అంటే, ఫస్ట్ లెట్ మీ క్లియర్ దిస్. ఈ మెథడ్ అనేది రికర్షన్ మెథడ్ అన్నమాట. చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే.
అండ్ 2 పాయింటర్ అప్రోచ్ చెప్పొచ్చు. 2 పాయింటర్ ప్లస్ రికర్షన్ అప్రోచ్. సో ఏదైనా అనండి. దీనికి ఏదే పేరు పెట్టాం. బట్ రికర్షన్ వాడుతాం అనమాట మనం. ఓకే. మనం ఏంటంటే ఈ సెంటెన్స్ తీసుకుంటాం. ఓకే. మనం i = 0 నుంచి స్టార్ట్ చేద్దాం. అండ్ j = ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎండ్. ఓకే. సో ఇది 0 ఇది సంథింగ్ 28 ఆర్ సంథింగ్ ఉంటుంది అనుకుంటున్నా. ఓకే. క్యారెక్టర్స్ ఐడియా లేదు. ఓకే. సంథింగ్ ఉందనుకుందాం. సో ఇక్కడ నేనేం చేస్తానంటే నేను ఐటరేట్ చేసుకుంటూ వెళ్తా. ఇటు నుంచి ఇటు. ఎప్పుడు దాకా అంటే నాకు ఒక స్పెషల్ క్యారెక్టర్ తగిలేదాకా నేను ఐటరేట్ చేసుకుంటూ వెళ్తా. ఓకే. సపోజ్ ఇక్కడ నా స్పెషల్ క్యారెక్టర్ ఏ ఇండెక్స్‌లో ఉంది 0, 1, 2. ఓకే. సెకండ్ ఇండెక్స్‌లో నాకు స్పెషల్ క్యారెక్టర్ ఉంది. సిమిలర్‌గా ఇక్కడ ఎక్కడ ఉంది నాకు ఇది 28 అనుకుంటే సపోజ్ కరెక్ట్‌గా తెలీదు. 28 అనుకుంటే 27, 26, 24. సారీ 25. సో మన 25లో ఇక్కడ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తాను? ఎస్ ఆఫ్ సో నాకు ఏదైతే 25 ఉందో అంటే దాని ముందు నుంచి 28 దాకా నాకు స్టార్టింగే కదా! అంటే 26 నుంచి 28+1 ఎందుకంటే లాస్ట్ తీసుకో కాబట్టి అది తీసుకొని అంటే ఈ లాస్ట్ వర్డ్‌ని ఫ్రంట్‌కి నేను స్వాప్ చేయాలి కదా! సో ఫ్రంట్‌కి మూవ్ చేశాను. ప్లస్ ఎస్ ఆఫ్ ఇక్కడ నాకు ఏ సింబల్ ఉండాలి? ఎస్‌లో ఏదైతే స్పెషల్ క్యారెక్టర్ ఉందో స్టార్టింగ్‌లో అదే క్యారెక్టర్ ఉండాలి. అంటే నాకు ఓన్లీ వర్డే స్విచ్ అవ్వాలి. క్యారెక్టర్ స్విచ్ అవ్వకూడదు స్పెషల్ క్యారెక్టర్. సో ఇక్కడ ఏం చేస్తా అంటే ఎస్ ఆఫ్ 2 అని ఇస్తాను. ఓకే. అండ్ మళ్ళీ మీరు ఇక్కడ చూస్తే ఇది ఇంకో సబ్ ప్రాబ్లమ్. అంటే ఇప్పుడు మీరు కొట్టేసినా గాని ఇక్కడ చూస్తే ఇది ఎలా ఉంటుంది? మళ్ళీ కొత్త దానిలాగే ఉంది. లైక్ దీన్ని సాల్వ్ చేస్తే మనకు పాత సాల్వ్ అయిపోయినట్లే. సో ఇక్కడ చూస్తే ఒకసారి ఇది కంప్లీట్‌గా ఎరేజ్ చేస్తున్నా. లెట్ మీ నాట్ కన్‌ఫ్యూజ్ యూ. సో ఏం లేదు. ఓకే. నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ ఏదైతే స్పెషల్ క్యారెక్టర్ ఉందో అక్కడ దాకా తీసుకువెళ్తున్నా. అండ్ సిమిలర్‌గా ఎండ్ కూడా అంతే స్పెషల్ క్యారెక్టర్ దాకా తీసుకువెళ్తా. సో నేనేం చేస్తున్నా అంటే ఈ వర్డ్‌ని చివరలో రాస్తానన్నమాట. ఓకే. నాకు ఈ రేంజ్ తెలుసు కదా! ఇప్పుడు ఆ స్పెషల్ క్యారెక్టర్ రేంజ్ తెలుసు కదా నాకు. సో ఆ రేంజ్ ఆఫ్ వర్డ్‌ని నేను ఇక్కడ రాస్తున్నా. అండ్ ఇక్కడ నా స్టార్టింగ్ స్పెషల్ క్యారెక్టర్ ఎక్కడ ఉందో కూడా నాకు తెలుసు. సో నేను ఆ స్పెషల్ క్యారెక్టర్ అనే దాన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నా. ఓకే. అండ్ ఈ హాయ్ నేను ఎక్కడ యాడ్ చేస్తున్నా అంటే ఈ చివరలో యాడ్ చేస్తున్నా హాయ్ అనేది. అండ్ ఈ స్పెషల్ క్యారెక్టర్ ఇండెక్స్ తెలుసు. సో నేను దాని ముందు పెడుతున్నాను అనమాట. ఓకే. సో ఇప్పుడు మధ్యలో ఏం పెట్టాలి? సో మధ్యలో ఏం పెట్టాలంటే మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ అదే ఫంక్షన్ కాల్ చేస్తారు. మీరు ఒక ఫంక్షన్ రాసుకున్నారనుకోండి. ఈసారి రేంజ్ ఏం పంపిస్తారు? సాల్వ్ ఆఫ్ సేమ్ స్ట్రింగ్ ఇస్తారు. కానీ రేంజ్ అనేది ఇప్పుడు మీరేం చేస్తారు స్టార్ట్ ఇండెక్స్ ఏంటి ఇప్పుడు మనకి? ఆల్రెడీ 2 చేశారు. అంటే ఇప్పుడు స్టార్ట్ ఇండెక్స్ 3 అని ఇస్తారు. 3 అండ్ 25 అంటే ఇప్పుడు మీ ఒక ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకే. సో ఇక్కడ నుంచి ఇదేం చేస్తుంది? మళ్ళీ ఐటరేట్ అయ్యి ఎక్కడ స్పెషల్ క్యారెక్టర్ ఉందో అక్కడి దాకా వెళ్లి చెక్ చేసుకుంటుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ దీని ఇండెక్స్ వస్తుంది. సిమిలర్‌గా ఇది కూడా ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి ఇది చెక్ చేసుకుంటూ వస్తుంది. సో మనకి ఇప్పుడు ఏమైంది? మళ్ళీ ఇన్ ద ప్రీవియస్ ప్రాసెస్సే. మళ్ళీ ఈ లాస్ట్‌లో ఉన్న వర్డ్‌ని మనం ఏం చేస్తాం? స్టార్టింగ్‌లో రాస్తాం. అండ్ ఈ సింబల్ ఏదైతే ఉందో సేమ్ అదే పెడతాం. అండ్ సిమిలర్‌గా ఇక్కడ ఏంటి? మనం ఇక్కడ స్టార్టింగ్‌లో వచ్చిన వర్డ్‌ని ఇక్కడ రాస్తాం. అండ్ ఎండ్‌లో ఉన్న ఇండెక్స్‌ని సేమ్ అదే ప్లేస్‌లో పెడతాం. ఓకే. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ సాల్వ్ ఫంక్షనే కాల్ చేస్తాం. బట్ ఈసారి ఏంటి అంటే ఇండెక్స్‌లు మారుతాయి. ఓకే. ఇది 4 కదా! 5, 6, 7, 8, 9 ఓకే. ఈసారి 9 కాల్ చేస్తాం. 9 అను ఇది మేబీ 22 అయి ఉండిద్ది. ఆర్ 21 ఓకే. 9, 21 సో ఇప్పుడేమవుతుంది మళ్ళీ? సో ఇప్పుడేమవుతుందంటే ఇండెక్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళీ సేమ్ అంతే. ఇక్కడ నుంచి మొత్తం క్యారెక్టర్స్ కనుక్కుంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ స్పెషల్ క్యారెక్టర్ దాకా వెళ్తుంది. అండ్ ఈ లాస్ట్‌లో ఉన్న వర్డ్‌ని మనం ఏం చేస్తాం ఇక్కడ హౌ అనేది యాడ్ చేస్తాం. అండ్ ఆల్రెడీ మనకి క్యారెక్టర్ ఉందని తెలుసు కాబట్టి ఇది ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్. సిమిలర్‌గా ఈ నేత్ర అనేది మనం ఇక్కడ యాడ్ చేస్తాం. అండ్ కామా అనేది ఇక్కడ పెడతాం. ఓకే. ఫైనల్‌గా ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ మనకి ఇంకో సాల్వ్ ఫంక్షన్ రాయాలి. ఎందుకంటే ఇంకా మన స్ట్రింగ్ అనేది ఎంప్టీ కాలేదు. అండ్ ఇండెక్స్ కూడా మనకి ఏమైందంటే ఇంకా ఓవర్‌లాప్ అవ్వలేదు. సో ఇది ఎప్పుడు దాకా రాస్తామంటే ఎస్ ఆఫ్ సపోజ్ నాకు తెలిసి ఇది ఒక 15, 17 అనుకోండి. ఆర్ 18 అనుకోండి. ఓకే. నో ఐడియా బట్ 18 అనుకోండి. సో ఇప్పుడు మీకు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇప్పుడు ఇండెక్స్‌లు అనేవి? మీకు ఇక్కడ పాయింట్ 8 ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మీరు ఐటరేట్ చేస్తే
మీకు ఎక్కడన్నా స్పెషల్ క్యారెక్టర్ తగులుతుందా? ఇక్కడ నుంచి ఆ ఇండెక్స్ వరకు మీకు స్పెషల్ క్యారెక్టర్ తగులుతుందా ఎక్కడన్నా? ఎక్కడ తగలట్ల. సో, ఎప్పుడైతే మీకు స్పెషల్ క్యారెక్టర్ తగలట్లేదో మీరేం చేస్తారు డైరెక్ట్‌గా దాన్ని రిటర్న్ చేసేస్తారు. సో, మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో, మీరు డైరెక్ట్‌గా దాన్నే ఇక్కడ రిటర్న్ చేస్తారనమాట. సో, ఆ యూజర్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు, ఇప్పుడు మనకు అవుట్‌పుట్ ఏమొచ్చింది? దీని దగ్గర నుంచి అవుట్‌పుట్ మనకేమొచ్చింది? సారీ. ఇప్పుడు దీనివల్ల అవుట్‌పుట్ వచ్చేసింది మనకి యూజర్. దీనికంటే ముందు అవుట్‌పుట్ ఏమొచ్చింది మనకి? కామా సారీ ఇది నేత్ర. అంటే ఇది చూడండి. ఈ గ్రీన్‌ది. ఇది ఈ ఫంక్షన్ నుంచి అవుట్‌పుట్ వచ్చింది. ఈ ఫంక్షన్ మళ్ళీ దీనికి పంపిస్తుంది. ఈ ఫంక్షన్ మళ్ళీ దీనికి పంపిస్తుంది. అంటే ఇదేం లేదు. సో, అరే ఆఫ్ ఎండ్ వాల్యూ ప్లస్ అరే ఆఫ్ స్టార్ట్ సింబల్ సారీ కొంచెం నీట్‌గా రాస్తున్నాను. సో, ఇక్కడ ఎలాగంటే అరే ఆఫ్ స్ట్రింగ్ ఏదైనా అనుకోండి. సో, ఎస్ అనుకోండి, అరే అనుకోండి. సో, ఇక్కడ ఏం చేస్తాం మనం ఎండ్ ఏదైతే వర్డ్ ఉందో ఆ వర్డ్ పెడతాం. ప్లస్ అరే ఆఫ్ స్టార్ట్ సింబల్ ఒక పొజిషన్ పెడతాం. ఓకే. స్టార్ట్ సింబల్‌లో ఎక్కడైతే మనం పొజిషన్ ఆల్రెడీ ఫైండ్ ఔట్ చేస్తాం కదా! ఆ పొజిషన్ పెడతాం. ప్లస్ మళ్ళీ సేమ్ ఫంక్షన్ కాల్ చేస్తాం. ఫంక్షన్ ఆఫ్ ఎస్ బట్ ఏం చేస్తాం ఇప్పుడు కొత్త ఇండెక్స్ పంపిస్తాం. ఓకే. సో, 3, 25 అలా పంపించేస్తాం. అప్పుడేం చేస్తుంది? ఈ లోపల ఉన్నదాన్ని సబ్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తుంది. అంటే రికర్షన్ ఏందంటే సాల్వింగ్ సబ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో, సిమిలర్‌గా మళ్ళీ ఇక్కడ ఏం చేస్తుంది? ఎస్ ఆఫ్ మనం ఎండ్ స్పెషల్ క్యారెక్టర్ పెడతాం. మళ్ళీ సారీ ఇది ఎక్స్ కాదు అరే. ఓకే. సిమిలర్‌గా ఇది అరే. అండ్ అరే ఆఫ్ మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం? స్టార్టింగ్ వర్డ్ ఉంది కదా! ఆ ఒక రేంజ్ ఇస్తాం ఇక్కడ. స్టార్ట్ వర్డ్ ఒక రేంజ్ ఇచ్చేసి ఇక్కడ చేస్తాం. సో, ఇలా ఇది ఓవర్ లూప్ అవుతూ ఎప్పుడైతే మన ఫైనల్‌గా ఆన్సర్ వస్తుందో అది మనకి రిటర్న్ చేస్తున్నాం. దీని ఒక కోడ్ ఆల్రెడీ రాశాను. సో, ఇది మీకు చూపిస్తానన్నమాట ఇక్కడ. సో, దానికంటే ముందు నేను ఇదంతా అరేంజ్ చేయాలి. ఓకే. సో, ఇప్పుడు కోడ్ పార్ట్‌కి వెళ్తే సో, ఇది కోడ్ అన్నమాట. సో, చూడండి ఇక్కడ హాయ్ కోఆర్డినేటర్ యూజర్ హౌ ఆర్ యూ? సో, నేను అది ఇన్‌పుట్ ఎస్ అనే దాంట్లో ఇచ్చాను. ఇక్కడ నేను ఫంక్షన్ ఒకటి రాసుకున్న. ఫంక్షన్ ఏంటంటే ఎస్ అనేది తీసుకుంటుంది. స్టార్ట్ ఇండెక్స్ అండ్ ఎండ్ ఇండెక్స్ అని చెప్తున్నా. సో, ఇనీషియల్‌గా నేనేం చేస్తున్నానంటే ఎప్పటిదాకా ఐటరేట్ చేస్తున్నా అంటే నా స్పెషల్ క్యారెక్టర్స్ అంటే నేను స్పెషల్ క్యారెక్టర్ ఎక్కడ సేవ్ చేశాను అంటే దీంట్లో సెట్‌లో సేవ్ చేశాను అన్నమాట. సో, ఇది స్పెషల్ క్యారెక్టర్ దాకా ఐటరేట్ అవుతుంది ఇనీషియల్‌గా స్టార్టింగ్‌లో. ఓకే. అండ్ ఆ స్పెషల్ క్యారెక్టర్ ఒకవేళ ఫైండ్ ఔట్ అవుతే నేను న్యూ స్టార్ట్ ఇండెక్స్ అని పెట్టేసుకున్నాను అన్నమాట. అంటే ఇక్కడ న్యూ స్టార్ట్ ఇండెక్స్ అంటే స్పెషల్ క్యారెక్టర్ ఎక్కడుందా అని ఇండెక్స్ అన్నమాట. సిమిలర్‌గా నేను ఎండ్ నుంచి కూడా చెక్ చేసుకుంటూ వస్తున్నా. ఎండ్ నుంచి స్పెషల్ క్యారెక్టర్ ఎక్కడుందా అని చెక్ చేసుకుంటున్నా. ఓకే. సేమ్ అది కూడా ఏంటంటే న్యూ ఇండెక్స్‌లో సేవ్ చేస్తున్నాను అన్నమాట. అండ్ ఫైనల్‌గా నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఎండ్ వర్డ్ ఉండదా చూడండి ఇక్కడ. ఈఏ అంటే ఎండ్ ఇండెక్స్ అండ్ న్యూ ఏ అంటే మనకు ముందుకొచ్చింది. సో, దాని ఒక ఎండ్ వర్డ్ నెక్స్ట్ స్టార్టింగ్ ఇండెక్స్ యొక్క స్పెషల్ క్యారెక్టర్. సో, నేనది సాల్వ్ చేశానన్నమాట ఫస్ట్ పార్ట్. సో, ఇది మళ్ళీ సేమ్ సాల్వ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తానన్నమాట. ఇది ప్రస్తుతం పక్కన పెడదాం. అండ్ ఇక్కడ చూస్తే ఏందంటే మళ్ళీ స్ట్రింగ్‌లో న్యూ ఎండ్ ఇండెక్స్ అంటే ఆ స్పెషల్ క్యారెక్టర్ ఇండెక్స్ ఏంటో న్యూ ఏలో ఉంది. సో, అది అక్కడ యాడ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ స్టార్టింగ్ వర్డ్ ఏముందో ఆ వర్డ్ అనేది ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఈ సాల్వ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇంకా మిగతా ఏమన్నా లోపలగా అంటే ఐ మీన్ ఇంటర్నల్‌గా ఇంకా ఏదన్నా మనం ఓన్లీ ఇప్పుడు ఎక్కడ దాకా సాల్వ్ చేసాం. ఓన్లీ హాయ్ అండ్ యూ దాకే సాల్వ్ చేసాం. ఇంకా మిగతా ఉందిగా కోఆర్డినేటర్ యూజర్ హౌ ఆర్ అని. సో, దాన్ని సాల్వ్ చేయడానికి మళ్ళీ ఏం చేస్తుందంటే మళ్ళీ అదే సాల్వ్ ఫంక్షన్ కాల్ చేస్తుంది. బట్ ఒకే ఒక చేంజ్‌తో ఎందుకంటే ఆల్రెడీ సాల్వ్ చేసిన దాన్ని పంపీదు. సో, నెక్స్ట్ ఏదైతే సాల్వ్ చేయాలి న్యూ ఎస్ఐ అంటే ఇది స్పెషల్ క్యారెక్టర్ ఉన్న ఇండెక్స్ కాకుండా నెక్స్ట్ క్యారెక్టర్ ఇండెక్స్‌కి వెళ్ళమంటుంది. సిమిలర్‌గా న్యూ ఎండ్ ఇండెక్స్. న్యూ ఇండెక్స్‌లో స్పెషల్ క్యారెక్టర్ ఉండేది. దానికంటే ముందు దానికి వెళ్ళమని చెప్తుందన్నమాట. సో, అలాగా ఇంటర్నల్‌గా రికర్సివ్‌గా సాల్వ్ అయ్యి మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో, ఇక్కడ నేను రన్ చేస్తా చూడండి. సో, ఇది.
కామన్‌గా వచ్చేది ఎప్పుడు. సో, మళ్ళీ రన్ చేస్తున్నా. సో, ఇక్కడ చూసారా? నేను ఇన్‌పుట్ ఏమిచ్చాను? ప్లీజ్ చెక్‌ఔట్ అవర్ ప్లేలిస్ట్. సో, ఇక్కడ అవుట్‌పుట్ ఏమొచ్చింది? ప్లేలిస్ట్ అవర్ చెక్‌ఔట్ ప్లీజ్. సో, ఇలా మీరు రివర్స్ చేయొచ్చనమాట. అండ్ సిమిలర్‌గా ఇప్పుడు మీరు పైథాన్ గూడా రన్ చేయాలి అనుకుంటే, సో, ఏం లేదు. మళ్ళీ అది రన్ చేస్తున్నా. సో, హాయ్ కోడ్ యూజర్ హౌ ఆర్ యూ కాస్త యూ ఆర్ హౌ యూజర్ కోడ్ నేత్ర కోడ్ హాయ్. ఓకే. ఇది మనకు అవుట్‌పుట్. సో, ఇలాంటివి ఇంకా మీరు వీడియో కంటెంట్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.